What is the purpose in your life? And as a mother, what is the purpose of your children's life? That we need to know. ఎవరికి వాళ్ళే మీ పర్పస్ తెలుసుకోవాలా, మీ పిల్లలకున్న పర్పస్ కూడా మీరు తెలుసుకొని దాని గురించి ప్రార్థన చేయాలా, దాన్ని మీ పిల్లలకి చెప్పాలా, దాన్ని ఇన్స్టిల్ చేసి వాళ్ళు కూడా అది ఫుల్ఫిల్ చేసేలాగా మీరు ప్రయత్నం చేయాలా, ప్రార్థన చేయాలా. ఇవన్నీ చేయకపోతే వాడికి కాలింగ్ ఉందండి, వాడికి దేవుని పిలుపు ఉందండి అని మనం అనుకుంటే సరిపోదు. మనము ఆ విధంగా బిడ్డల్ని, మన పిల్లల్ని ట్రైన్ చేస్తున్నామా లేదా అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. I wasn't doing all this while, but one day God reminded me that you need to talk to your children, you need to talk to your child. And especially when I started talking to my son, God started revealing his purposes to him, not to me. He has to reveal his purpose to him. Purpose అంటే ఏంటి, మనం ఏం చేయాలా, స్త్రీలుగా మన పరిస్థితి ఏంటి, మన స్త్రీలుగా మన బాధ్యత ఏంటి, మనం ఆర్కిటెక్ట్స్ అంటున్నాం, ఏం కట్టాలి మనం. That's all very important. So first thing is we need to know that we have a purpose to fulfill. మనం ఈ లోకంలోకి వచ్చామంటే ఏదో ఉద్యోగం చేసుకొని చదువుకొని, చిన్నప్పుడు చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేసుకొని, ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, అది కాదు మన పర్పస్. దట్ ఈస్ because we are living on this earth, we need to do all that, we need to perform, and all that, those are duties. But what is the purpose that God has for us, that we need to pursue and know? So we need to pursue our purpose. The best example is Mary. Luke chapter 1లో ఒకసారి మనం 28 నుంచి చదివితే దేవుడు మరియమ్ని ఎలా నడిపించాడు. మరియమ్మ ఒక సాధారణమైన స్త్రీ, ఒక చిన్న పిల్ల. మన చిన్నపిల్ల అంటాం, 10th క్లాస్ ఇంటర్మీడియట్లో చదువుతుంటే ఏమంటాము, చిన్నపిల్ల అంటాం. ఒకసారి పెద్ద అయిన తర్వాత కూడా పాప అని పిలుస్తారు, చిన్నపిల్లలనే అంటారు. పేరెంట్స్ పిల్లల్ని పిల్లలనే అంటారు, ఎంత పెద్దోళ్ళు అయిపోయినా ముసలోళ్ళు అయిపోయినా. బట్ దిస్ గర్ల్ వాజ్ జస్ట్ 12 or 14, మ్యాక్సిమమ్ ఇస్ 14. ఆ రోజుల్లో 14కి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. సో షీ వాజ్ స్మాల్ లిటిల్ గర్ల్. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభువు నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. ఫస్ట్ మనము పెద్ద పెద్ద జాయింట్ ఫిగర్స్ని చూడగానే మనకి ఎట్లా అనిపిస్తుంది, భయం వేసేస్తుంది. ఫస్ట్ ప్రభువు నీకు తోడై ఉన్నాడు. సో దట్ వర్డ్ వి నీడ్ టు టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ అవర్ హార్ట్, పుట్ ఇట్ ఇన్ అవర్ మెమరీ అండ్ సే ద లార్డ్ ఇస్ విత్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ భయపడిపోతాం, అమ్మ బాబోయ్ ఇంతమంది ముందు నుంచొని మాట్లాడాలా అని ఫస్ట్ భయపడతాం. ఇంత పెద్ద పరీక్ష రాయాలా, ర్యాంక్ తెచ్చుకోవాలా అని మనకి చాలా భయాలు వస్తూ ఉంటాయి. బట్ డోంట్ బి ఓవర్వెల్మ్డ్ విత్ ఆల్ దోస్ క్వశ్చన్స్ దట్ కమ్ అక్రాస్ యువర్ మైండ్. వన్ ఇస్ యూ హ్యావ్ ఫౌండ్ ఫేవర్. సో గాడ్ ఈజ్ టెలింగ్ us you have found favor. To each one of us, నీ పేరు పెట్టుకొని, God has found favor in you Gayatri, God has found favor in you Sulochana. God is saying that. So and God is there with you to fulfill your purpose and also your children's purpose. But what we need to do is, Lord, reveal your purpose to me అని మనం అడగాలి. ఓకే, ఈ మరియతో దేవుడు ఎట్లా చెప్తున్నాడు, ఒక్కొక్కటి చెప్తున్నాడు. యు ఫౌండ్ ఫేవర్, డోంట్ వరీ, గాడ్ ఈజ్ విత్ యూ అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా 30లో, దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని, కుమారుని కంటావు. దట్ ఈస్ యువర్ పర్పస్. ఆమెకి పెళ్ళవలేదు, అసలు ఏమీ తెలియదు, కానీ నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు. దట్ ఈస్ పర్పస్ నెంబర్ 1. ఇంకా ఆయనకు యేసు అను పేరు పెట్టుదు, పేరు కూడా ఇచ్చేసింది. మూడోది జెండర్ కూడా చెప్పేసింది. 3 దూత చెప్పాడు. ఆల్ 3 థింగ్స్ గాడ్ రివీల్డ్, అంటే 3 డీటెయిల్స్ వచ్చేసింది. సో వెన్ గాడ్ స్పీక్స్ టు అస్, హీ స్పీక్స్ టు అస్ వెరీ క్రిస్టల్ క్లియర్. ప్రతి యాటమ్ మనకు అర్థమైపోతుంది, అర్థం చేసుకోవాలి. ఏం చెప్పలేదండి, ఇలా చెప్పాడు అంటారు. ఒక్కొక్క మాటలో, ఒక్కొక్క అక్షరంలో అర్థం దాగి ఉంటుంది. సో ఇన్ని మాటలు చెప్పేశాడు 1 సెంటెన్స్లోనే. పేరు చెప్పాడు, జెండర్ చెప్పాడు, కుమారుడు పుడతాడు అని చెప్పేశాడు. సో అయిపోయిన తర్వాత పుట్టేశాడు. పుట్టిన తర్వాత అక్కడ ఉండమన్నాడు, మళ్ళీ ఐగుప్తు నుంచి మళ్ళీ నజరేత్ వచ్చేయమన్నాడు. అన్నీ షీ వాస్ బ్రింగింగ్ అప్ ద చైల్డ్. దేవుని కుమారుడు పుడతాడు అని, దేవుని కుమారుణ్ణి పెంచుతున్నాను అని ఆ భయం ఎట్లా ఉంటుంది, ఇంకా వీ కెన్ అండర్స్టాండ్. సో రకరకాలుగా షీ మస్ట్ బి ఆస్కింగ్ గాడ్, లార్డ్
we know that she is a very devoted woman. Yeah, I think that's the first point. Be devoted. అప్పుడు మనకి ఏ భయం ఉండదు. మనం కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఆయన స్వరాన్ని వింటూ ఆయన మాటలు వింటూ ఏంజెల్ వచ్చి దర్శించింది అంటే యూ హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. డూ యూ హ్యావ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దట్ గాడ్ కెన్ కమ్ అండ్ స్పీక్ టు యూ డైరెక్ట్లీ. ఈ రోజుల్లో అట్లా డైరెక్ట్గా ఏంజెల్స్ రారు, కానీ దేవుని వాక్యం ఉంటుంది. మనం డైలీ డివోషన్ చేసుకుంటున్నప్పుడు దేవుడు మనతో ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, సండే వాక్యం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడతాడు, మన స్కూల్లో ఫ్రెండ్స్, కాలేజ్లో ఫ్రెండ్స్, అనేక రకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఇదివరకు ఉట్టి ప్రవక్తల ద్వారానే మాట్లాడేవాడు, ఇట్లా విడివిడిగా మాట్లాడేవాడు కాదు. సో అట్లా దేవుని దగ్గర మరియా ఈ దైవ కుమారుని ఎలా పెంచాలి అనే జ్ఞానాన్ని పొందుకుంటూ షీ నర్చర్డ్ హిమ్. లూక్ 2:52 ఒకసారి చదివితే హౌ షీ నర్చర్డ్ ద బేబీ అనేది మనకి అర్థమైపోద్ది. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండు. దేవుని పర్పస్ ఉంది నీ బిడ్డల పైన అన్నప్పుడు నువ్వు ఎలా ట్రైన్ చేస్తున్నావు నీ బిడ్డల్ని? చర్చికి రారు, బైబిల్ చదువుకోరు, ప్రార్థన చేయరు అంటే కుదరదు, చేయాలి. ప్రేయర్ ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ వెపన్. యూ సీన్ హౌ ఇట్ వర్క్స్ కదా. వీ హ్యావ్ నైస్ ప్రేయర్ ఎక్స్పీరియన్సెస్. ఒకసారి ఆయన తప్పిపోయాడు కూడా. అరే దేవుని కుమారుడు, హౌ కెన్ హీ బి లాస్ట్? హీ వాజ్ లాస్ట్. మన పిల్లలు కూడా చాలాసార్లు ఐషు తప్పిపోయింది ఒకసారి. దే లాస్ట్ జీసస్. అప్పుడు మరియ పరిస్థితి ఎలా ఉండాలి? దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఇది, దేవుడు ఒక పర్పస్ పెట్టి అందించాడు, పోతే ఎలాగా అని ఎంత 3 సార్లు వెళ్ళారంట ఇట్లా జెరూసలేం నుంచి బెత్లెహేమ్. డోంట్ థింక్ దట్ బికాజ్ ఐ మీన్ గాడ్స్ విల్, ఐ మీన్ గాడ్స్ పర్పస్, ఐమ్ డూయింగ్ గాడ్స్ విల్ అన్నప్పుడు మన జీవితాల్లో సమస్యలు రావని అనుకోవద్దు. వస్తాయి, కానీ అవి మనకు కొన్ని నేర్పిస్తానికి వస్తాయి. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి వస్తాయి. బట్ వీ షుడ్ నాట్ లెట్ ఇట్ గో. ఆ పర్పస్ని మనం వదిలిపెట్టకూడదు. వీ నీడ్ టు పర్స్యూ ఇట్ అగైన్ అండ్ అగైన్. అదే కాదు, మళ్ళీ ఇది పెంచింది, మళ్ళీ 11 years తర్వాత మళ్ళీ ఒక 30 years గాయబ్. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు జీసస్. When God gives us a purpose, we need to pursue it. That's what I wanted to say.